హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఎక్కువ మంది అభ్యర్థులు ఇప్పుడు మైండ్లో ఉన్నది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా. చాలామంది అభ్యర్థులు ఇది మనకు మెసేజ్ పెట్టి కాల్ చేసి అడగటం జరుగుతుంది, సార్ దీని పరిస్థితి ఏమిటి అని. సో దీని మీద డిస్కస్ చేస్తాం. దాంతోపాటు బడ్జెట్లో కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి, వాటిని డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అనే పాయింట్. సో అది ఇప్పుడు జ్యుడిషియరీలో ఉన్నది. సో న్యాయమూర్తులు దాని మీద ఏ విధంగా తీర్పిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది 23 ఫిబ్రవరి. సో దీనికోసం మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతూ వచ్చారు. మొత్తం ప్రిపరేషన్ కూడా పూర్తి చేశారు. ఇంకా 10 నుంచి 15 రోజుల్లో మనం ఎగ్జామ్కి కూడా అడుగు పెట్టబోతున్నాం. సో ఇలాంటి సమయంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం చేసిన ప్రిపరేషన్ అంతా కూడా వృధా అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, సో వీటిని రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. సో మీ టైం టేబుల్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. సో ఆల్మోస్ట్ 6th మనం ఫెబ్కి వచ్చాము. ఇంకా పేపర్ కూడా దాదాపు పెండింగ్కి వెళ్ళిపోతూ వస్తుంది. సో ఇప్పటివరకు ఏం జరిగినాయో అవన్నీ కూడా మీరు చదివారు. సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇటువంటి సమయంలో మిస్ చేసుకోవద్దు అనవసరంగా వేరే ఆలోచనలకి. పై ఏమైనా వచ్చినా కానీ 1 or 2 ఇష్యూస్. సో ఇప్పుడు ఏది కూడా కొత్త ఇష్యూ మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండదు. మొత్తం ఎగ్జామ్ ఒత్తిడిలో బాగా ఉండిపోతారు. సో ఇలాంటి సమయంలో మీ చేతుల్లో ఉన్న ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్స్ దీని మీద మనం చేసాం. టెస్టులు కండక్ట్ చేసుకున్నాం, క్లాసెస్ ఇచ్చుకున్నాం, అప్డేట్స్ ఇచ్చుకున్నాం. వీటన్నిటిని కరెక్ట్గా ఉండండి. ప్రశ్నాపత్రం అక్కడ టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా మీరు చదివిన దాన్ని అక్కడ ప్రశ్న అర్థం చేసుకొని చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అనవసరమైన ఈ ఒత్తిడిలోకి వెళ్తే అక్కడ మీరు ఎగ్జామ్ హాల్లో ప్రశ్న చదవటం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ సమయం, ఈ 10 రోజులు, లాస్ట్ 10 రోజులు చాలా విలువైనవి. ఇక్కడ అనవసరంగా వృధా ఆలోచనలకి పోనీయద్దు. ఆ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. సో కరెక్ట్గా ఒక వారం ఆగి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అప్పుడు చూసుకోవచ్చు. ఆ తీర్పు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. దానికి ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే ఎప్పుడో ఈవినింగ్ పూట ఎప్పుడో ఒక 5 minutes 1 hour ఓపెన్ చేసి ఉంచుకోండి, సరిపోతుంది. ఇష్యూస్ ఏవి మీకు ఇబ్బంది కలగవు. సో అనవసరంగా ఫోన్ ముందు పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకి ఒకసారి యూట్యూబ్లో చూడటం, టెలిగ్రామ్లో చూడటం, ఇన్స్టాలో చూడటం, ఫేస్బుక్లో చూసుకోవటం ఏమన్నా వచ్చిందా అని, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఎగ్జామ్ ముందు వస్తూ ఉంటాయి. వాటికి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏదో లోపల కొద్దిపాటి డౌట్స్ తోటి వీటి మీద ఫోకస్ చేస్తారు. మీ ప్రిపరేషన్ పడిందంతా కూడా వృధా అవుతుంది. అలా కాకూడదని ప్రత్యేకంగా అభ్యర్థులకి నేను తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎగ్జామ్ రాయండి. వస్తుందా, జాబ్ వస్తుందా రాదా అన్నది సెకండరీ. జాబ్ వస్తే జాబ్లోకి, జాబ్ రాకపోతే మీరు కోటీశ్వరులు అయినట్టే. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని వెతుక్కుంటూ మళ్ళీ అవసరం ఉంటే వేరే నోటిఫికేషన్ చూసుకుంటాం. అది సెకండరీ. ఇప్పుడు మైండ్ అంతా కూడా మీది ఒత్తిడిలో ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుందా రాదా, సో ఏది అడుగుతాడు, టఫ్ ప్రశ్న ఏది అడుగుతాడు, ఇంకా నేను అది చదవలేదే, ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. అయిపోయింది ఇవన్నీ కూడా. జాబ్ వచ్చినా రాకపోయినా నువ్వు ఫిబ్రవరి 23 నాడు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా రాయి. నువ్వు చదివింది చక్కగా ప్రజెంట్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏదైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే అవి ఆ సమయంలో నువ్వు మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఇప్పటికే మనం టెస్టులు ఇచ్చాము, అవన్నీ కూడా నువ్వు ఫాలో అయ్యావు. సో ఈ సమయంలో ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు. ఈ రాస్తే వస్తుందా రాదా అన్నది అనవసరము. నీకు వస్తుంది, రాకపోతే తర్వాత ఆలోచిద్దాం ఏంటి అన్నది. సో ఈ ప్రశ్న టఫ్ వస్తుందా, ఈజీ వస్తుందా, ప్రశ్నాపత్రం నువ్వు తయారు చేసుకోవట్లేదు, నేను తయారు చేయట్లేదు. వాడు ఎగ్జామినర్ ఏది అడిగితే దానికి ఎగ్జామ్ హాల్లో రెస్పాండ్ అవుతాం. సో ఇది టఫ్ అయినా రావచ్చు, ఈజీ అయినా రావచ్చు. సో ఈ విధమైన మైండ్ సెట్ తోటి చాలా దృఢ సంకల్పం ఉండాలండి. సో అంతేగాని మీ మైండ్ని డీవియేట్ చేయకండి. సో పోస్ట్పోన్ అవ్వద్దు అనుకునే ప్రిపరేషన్ కొనసాగించండి.
ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ బడ్జెట్ రిలేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. క్లాస్ కూడా అప్లోడ్ అయింది, చూసుకోవచ్చు మీరు. సో ఇవి కొన్నిపాటి చిన్న అంశాలు ఉన్నాయి. డెవలప్మెంట్ మెజర్స్ ఫర్ గరీబ్ యూత్, అన్నదాన్ అండ్ నారీ. సో సపోర్ట్స్ టు స్టేట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాష్ట్రాలకి 1.5 లక్షల కోట్ల రుణము 50 సంవత్సరాల కాల పరిధిలో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం చెప్పడం జరిగింది. జస్ట్ ఒకసారి ఫ్యాక్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో జల్ జీవన్ మిషన్ 100% కవరేజ్ 2028 నాటికి. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. పవర్ సెక్టార్ రీఫార్మ్స్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ జిఎస్డిపిలో ఏదైతే 3% ఉందో దానికి అడిషనల్గా ఇంకో 5.5% అప్పు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేశాం. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30 నాటికి ఈ దాదాపు 10 లక్షల కోట్లని వీళ్ళు సేకరించాలని చెప్తూ వస్తున్నారు ఈ బడ్జెట్లో. మనం దీని మీద అసెట్ మానిటైజేషన్ ప్లాన్ ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చాను, మీరు చదివారు, అన్నీ కూడా గుర్తున్నాయి. గతి శక్తి యోజన చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎగ్జామ్కి వస్తుంది. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఏమైనా 1-2 మీరు చదవకపోతే వాటిని చదువుతూ ఉండండి, అంతేగాని ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు అవుతూ వాటి మీద దృష్టి పెట్టద్దు. ఇది ఇంపార్టెంట్ ఈసారి. గతి శక్తి యోజన ఇది 10 లక్షల కోట్లు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్. సో పట్టణాలని గ్రోత్ సెంటర్స్గా కేంద్రం భావిస్తూ అక్కడ వాటర్, శానిటేషన్ ఇంకా అదర్ డెవలప్మెంట్ వర్క్స్ని 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. గతిశక్తి సెకండ్, జల్ జీవన్ థర్డ్. ఈ రెండింటికి తక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. నెక్స్ట్ మ్యారిటైమ్ డెవలప్మెంట్కి 25 కోట్ల రూపాయల ఫండ్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్. సో ఏదైతే అప్పట్లో మన్మోహన్ సింగ్ టైంలో 1-2-3 అగ్రిమెంట్ ఉందో న్యూక్లియర్ది, అది ఇప్పుడు ట్రంప్ ఒకసారి పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. సో దీన్ని ఒకసారి అగ్రిమెంట్ అమల్లోకి వస్తే మనకు న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. సో ఆ కారణంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సో జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకొని చాలు. ఉడాన్. సో ఇది విమానానికి సంబంధించింది, చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. సెకండ్ 2 టైర్ సిటీస్ వాటిల్లో కూడా ఎయిర్పోర్ట్స్ నిర్మాణం అన్నది చేస్తూ వచ్చారు. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కామన్. ఫాస్ట్గా వెళ్ళిపోండి ఇప్పుడు ఏం చూసినా కానీ. నెక్స్ట్ గ్రీన్ బ్యాంక్ ఫర్ క్రాప్స్ జెర్మోప్లాజం. సో సెకండ్ జీన్ బ్యాంక్ని విత్ 10 lakh జెర్మోప్లాజం లైన్స్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ జ్ఞాన్ భారత్ మిషన్. సో మొత్తం ఉన్న పుస్తకాలు, ఈ మనుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేస్తున్నారు, నీ ఫోన్లో వస్తాయి. ఆ ఫోన్లో నువ్వు కావాలంటే ఏది ఋగ్వేద కావాలంటే ఋగ్వేద చదువుకో, యజుర్వేద కావాలంటే యజుర్వేద చదువుకో, నీ ఇష్టం. సో ఇట్లా జ్ఞాన్ భారత్ మిషన్ డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ అవర్ మానుస్క్రిప్ట్స్ ఇది. నెక్స్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 20,000 కోట్లని కేంద్రం కేటాయించడం జరిగింది. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. పిఎం గతిశక్తి యోజన, ఈ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించి మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ ఏరియాలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక మిషను, ఇది 2వ మిషను, ఈ బ్యాంక్ ఒకటి 3వ మిషను. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి నేను ఎగ్జిమ్ పాలసీ మీకు క్లియర్గా చెప్పాను. ఎగ్జిమ్ పాలసీలో ఏం చదవాలో చెప్పాను, దానికి కంటెంట్ ఉన్నది, మెటీరియల్ ఉన్నది. దాని తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ నుంచి వచ్చినవి కూడా చెప్పాను. సో ఆల్మోస్ట్ అదే సర్వేలో కూడా ఉన్నది. సో ఆ ఇన్ఫర్మేషన్ని బాగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో దాంతోపాటు ఇక్కడ బడ్జెట్లో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఎంఎస్ఎంఈ చిన్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఏ విధంగా వాళ్ళ గూడ్స్ని అమెరికా కానీ చైనా కానీ ఈ దేశాలు పంపాలో తెలియదు. సో వీళ్ళ కోసమని ఇటువంటి ఏర్పాటును ఒకటి చేయటం జరిగింది. ఇప్పుడు నాకేమీ తెలియదు ఏ విధంగా నేను ఎక్స్పోర్ట్ చేయాలి అన్నది. నేను ఇక్కడ గోధుమలు తీసుకొని వచ్చి గోధుమ పిండి తయారు చేశా. గోధుమ పిండి నేను ఇండియాలో అమ్మితే కేజీ 50 రూపాయలు వస్తుంది. ఇదే గోధుమ పిండి తీసుకొని నేను అమెరికాలో అమ్మితే నాకు 150 రూపాయలు వస్తుంది. నేను అమెరికాలో అమ్మాలనుకుంటున్నా. సో దానికి వీళ్ళు ఒక మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికే భారత్ ట్రేడ్ నెట్, డిజిటల్ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, భారత్ ట్రేడ్ నెట్ BTN ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విల్ బీ సెటప్ యాజ్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నేను గోధుమ పిండి పంపాలనుకున్నా నాకు ఏమేమి పేపర్స్ సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడా తెలియదు.
దానికి సంబంధించి ఏమైనా డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందో తెలియదు. ఇవన్నీ నాకు తెలవాలంటే వీళ్ళు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను చదువుకొని, లేకపోతే మీలాంటి చదువు వచ్చిన వాళ్ళని ఒక ఇద్దరిని పట్టుకొని వెళ్ళి అడిగి తెలుసుకొని ముందుకెళ్తాను. అట్లాంటిది ఒకటి ఎక్స్పోర్ట్, ప్రమోటింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్. థర్డ్ వన్ ఇక్కడ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జీసీసీ. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అవంటే ఏంటో కూడా నేను మీకు ఏపీ ఇండస్ట్రీస్ని చెప్తున్నప్పుడు చెప్పాను. దాంట్లో ఏపీ ఐటీలో కూడా ఉంటుంది మీకు. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఈ ఏపీ ఐటీకి సంబంధించి క్లాస్ మనం ఇవ్వలేదు, కానీ దీనికి సంబంధించి మెటీరియల్ మాత్రం ఇచ్చాను, సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు. అదొకసారి చూసుకోండి. సో దాంతోపాటుగా ఇక్కడ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జీసీసీ అన్నది టైర్ 2 సిటీస్. సో వాటిలో దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. నెక్స్ట్ ఫ్లైట్ ద్వారా మనము విదేశాలకి వస్తు రవాణా చేస్తున్నాం. వస్తు రవాణా చేయాలంటే అవి ఎక్కడో చోట కొంత స్టాక్ ఉండాలి. సో ఆ స్టాక్ని వేర్ హౌసింగ్ అంటాం. ఆ ఫెసిలిటీస్ని కూడా పెంచుతున్నారు. సో ఇది ప్రమోటింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి. ఇక రీఫార్మ్స్, మొత్తం మనము ఈ స్టార్టింగ్ బడ్జెట్ చూస్తే వికసిత్ భారత్ అని ఈ రీఫార్మ్స్ చేస్తాం మేము. ఇక్కడ ఈ వికసిత్ భారత్ రీచ్ అవ్వాలంటే ఏం కావాలి, ఫ్యూయల్గా అంటే రీఫార్మ్స్ అని చెప్పాం. ఆ రీఫార్మ్సే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఏమేమి రీఫార్మ్స్, టోటల్ ఇవి. ఎఫ్డిఐ లిమిట్ ఫర్ ది ఇన్సూరెన్స్ సెక్టర్ విల్ బి రైజ్డ్ ఫ్రమ్ 74 to 100%. ఇది ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ సెక్టర్, చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదండి. సో ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 74 ఉంది. సో దానిని 100% వీళ్ళు పెంచుతున్నారు. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి XYZ ఏదన్నా అయి ఉండొచ్చు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఎఫ్డిఐ లిమిట్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఇన్సూరెన్స్, ఎవడో ఇన్సూరెన్స్ బయట నుంచి వస్తాడు, వాడు డబ్బులు తీసుకొని పారిపోతే ఎవడు గ్యారంటీ అని. సో ఇదే మోడీ ప్రభుత్వం ప్రధాని అయ్యాక ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% రావటం జరిగింది. సో అబ్జర్వ్ చేయొచ్చు ఈ పాయింట్ని మీరు. ఫస్ట్ ఇది రీఫార్మ్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ స్పీడీ అప్రూవల్ ఆఫ్ కంపెనీ మెర్జర్స్. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీని వైలో చేయాలనుకోండి, ఇది కంపెనీ చేయాలి అంటే దాదాపు 2 ఏళ్ళో 3 ఏళ్ళో పడుతుంది. సో ఈ లోపల ఈ కంపెనీ కాస్త కొంప ముంచేస్తుంది. అందుకే 1 or 2 monthsలో స్పీడ్గా చేయొచ్చా, లేకపోతే ఒక 20 రోజుల్లో చేయొచ్చా. ఈ స్పీడ్ మెర్జర్స్కి అడ్డుపడుతున్న ఏమేమి కాగితాలో అవన్నీ తీసి డస్ట్బిన్లో పడేస్తామని చెప్తున్నారు. ఇది పరిశ్రమకి సంబంధించి. రివ్యాంప్డ్ సెంట్రల్ నో యువర్ కస్టమర్ రిజిస్ట్రీ టు బి రోల్డ్ అవుట్ ఇన్ 2025. దీన్ని కూడా ఏదో మారుస్తామంటారంట. డీటెయిల్స్ వస్తాయి కానీ దీని మీద క్లారిటీ రాదు. నెక్స్ట్ NABFID టు సెటప్ పార్షల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఫర్ కార్పొరేట్ బాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నేషనల్ హైవే ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి ఏదో GMR ఎవరో వాళ్ళు నేషనల్ హైవే ఎస్టాబ్లిష్ చేస్తామని ముందుకొచ్చారు NHAతో కలిసి. ఇతను ఒక 20,000 కోట్లు ఉంటే కానీ ఈ పని ముందుకెళ్ళే అవకాశం లేదు. అందుకోసమని ఇప్పుడు డబ్బుని ఏదో విధంగా సేకరించాలి. ఈయన బాండ్స్ ఇష్యూ చేస్తాడు. సో ఈ బాండ్స్ బ్యాంకులు కానీ ఎవరైనా కొనుక్కొని ఈయనకి డబ్బులు ఇస్తాయి. ఈయన రోడ్డు మీద ఖర్చు పెడతారు. రోడ్డు మీద మన కారో బస్సో వెహికల్లో వెళ్ళినప్పుడు మనం GMRకి డబ్బులు ఇస్తాం. GMR బాండ్స్ తీసుకునే బ్యాంకుకి ఇచ్చి విడుదల చేయించుకుంటాడు. సో దీన్ని ఇంకా ఎన్హాన్స్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో దీన్ని తీసుకొని వస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ గ్రామీణ్ క్రెడిట్ స్కోర్. సో ఫ్రేమ్వర్క్ టు సర్వ్ ద క్రెడిట్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అండ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియా. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చూశాను. ఇప్పటివరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మెన్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసే విధంగా మెన్కి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలని. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఏదో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని ఉంటుంది కదండి, వాళ్ళు ఏదో పని చేశారు, వీళ్ళ క్రెడిట్ స్కోర్ ఏ విధంగా ఉందో చూసి ఇంకా వీళ్ళని బలోపేతం చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ గ్రామాలు మొత్తం బలపడుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుంది, ఈ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ అయిపోతున్నాయి, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి, FDIని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ రీఫార్మ్స్ అనేది మొదటి అడుగు. ఇట్లాంటి స్టెప్స్ చాలా వేసుకుంటూ వెళ్ళి రీఫార్మ్స్ని ఫ్యూయల్గా చేసుకొని వికసిత్ భారత్ వైపు వెళ్తారు. ఇంకా న్యూ ట్యాక్స్ రిజమ్ అనేది వస్తున్నదని చెప్పారు. తర్వాత ఇది అంతా కూడా ఇక్కడ పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు.
ఇక్కడ జన్ విశ్వాస్ బిల్ అని తీసుకొని వస్తున్నారు. డీక్రిమినలైజేషన్ ఆఫ్ మోర్ దెన్ 100 ప్రొవిజన్ లాస్. చిన్న తప్పుకు కూడా 2 ఏళ్ళు జైలు శిక్ష, 6 నెలలు జైలు శిక్ష ఇట్లాంటివి ఉన్నాయి. సో అట్లాంటివన్నీ కూడా ట్యాక్స్ దాంట్లో అనవసరము. ఏమన్నా ఉంటే ఒక 5,000 10,000 ఫైన్ వేసి పంపించేసేయండి అన్నది. ఇది ఏం చేస్తారన్నది వాళ్ళది అక్కడ చూడాలి. ఇక్కడ పెద్దగా ఇంపార్టెన్స్ మనకేమీ లేదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ దీంట్లో కూడా పెద్దగా ఏమీ లేవు. ఈ రిమూవ్ టారిఫ్లు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతున్నవే. ఇంకా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఎన్ని తగ్గించారు, ఇవన్నీ ఎగ్జెంప్షన్స్ XYZ ఇవి. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. ఇది కొత్త ట్యాక్స్ స్ట్రక్చరు. దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంటే. సో ఇక్కడ వీళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్ పరిశీలన చేస్తే దేర్ విల్ బీ నోట్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ అప్ టు ఇన్కమ్ ఆఫ్ 1 lakh, అంటే యావరేజ్ ఇన్కమ్ మంత్లీ 1 lakh పర్ మంత్ అదర్ దెన్ స్పెషల్ రేట్ ఇన్కమ్ సచ్ యాజ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ ది న్యూ ట్యాక్స్ సిస్టమ్. అంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తూ సంవత్సరానికి 12 లక్షలు నీకు ఆదాయం వస్తే గ్రోస్ ఇన్కమ్, దాని మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. దాంతోపాటు స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ అని 75,000 ఇస్తారు, అది కూడా లేదు. దాని తర్వాత వచ్చే డబ్బుల మీద నువ్వు ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. సో ఇది 0 to 4 lakhs అయితే ఇంత, ఇది 5%, 8 to 12 lakhs 10%, 15, 20, 25, 30. ఈ నెంబర్లు ఈజీ గుర్తుంటాయి కదా. 5 1 జా, 5 2 జా, 5 3 జా, 5 4 జా, 5 5 జా, 5 6 జా. క్లియర్. ఇది నీళ్ళు, 0 అంటే నీళ్ళు. సో 4 to 8, 8 to 4, ఇక్కడ 4 గ్యాప్ ఉంది. 4 లక్షలు, ఇక్కడ 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 4 లక్షలు. పెద్ద గుర్తుపెట్టుకొని బండకేసి బాధాల్సింది ఏం లేదు, దాన్ని చూస్తేనే గుర్తుండిపోతుంది. ఇది న్యూ ట్యాక్స్ రిజిమ్. ఇక టీడీఎస్ లిమిట్ అవన్నీ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. టీడీఎస్ అంటే తెలుసు కదా, చాలా సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఉదాహరణకి మీరు ఉన్నారు, ఏదో వర్క్ చేసుకున్నారు, వర్క్ చేస్తే ఇతను నీకు ఒక ₹1,00,000 ఇచ్చాడు ఆ వర్క్ చేసినందుకు. సో ఈ ₹1,00,000 వచ్చినప్పుడు నీకు ట్యాక్స్ కట్ అవుతుంది. ఒక 5% అనుకుందాం, లేదా 10% అనుకుందాం. ట్యాక్స్ కట్ అయింది, ఉదాహరణకి చెప్తున్నా. అంటే నీ చేతికి 90,000 ఇస్తాడు. ₹1,00,000 మాట్లాడుకున్నాడు, 90,000 ఇస్తాడు. సో ఇక్కడ సోర్స్ దగ్గరే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, టీడీఎస్ దగ్గర అక్కడే కట్ అవుతుంది. మరి ₹90,000 నీకు చేతిలో పోయినట్టేగా అంటే కాదు. నువ్వు పాన్ నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేస్తావు. తర్వాత నువ్వు ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తావు. సో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఈ 90,000 నేను ఆల్రెడీ పే చేసేసానని అక్కడ చెప్తాం. సో అప్పుడు నీకు ట్యాక్స్ ఏమన్నా నువ్వు పే చేయాల్సి ఉంటే పే చేస్తాం, లేకపోతే ఈ 90,000 వచ్చి నీ అకౌంట్లో పడతాయి. అదెందుకండి ఈ సోదంతా తీసుకురావచ్చే బదులు డైరెక్ట్గా అప్పుడు తీసేయచ్చు కదా అంటే, ఇక్కడ నీ దగ్గర ఆల్రెడీ ₹10,00,000 ₹10,000 అంత సమ్ అమౌంట్ టీడీఎస్ రూపంలో దగ్గర పెట్టుకున్నాడు. సో ఖచ్చితంగా నీ అమౌంట్ అనేది తగ్గింది. అందుకని నువ్వు ఆ అమౌంట్ కోసం ట్యాక్స్ నింపడానికి వస్తావు, అట్ట దొరుకుతాం. సో ఎక్కువ మందిని ట్యాక్స్ నెట్లోకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ ఈ టీడీఎస్. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అట్లాంటి పదాలు ఉంటాయి కదా, అవన్నీ వాడతాం. సో దాన్ని 50,000 నుంచి 1,00,000కి తీసుకొని వచ్చారు సీనియర్ సిటిజన్స్కి. సో ఇది ట్యాక్స్ డిడక్షన్. సో ముఖ్యమైనవన్నీ కూడా మనం డిస్కషన్. సో ఇక రూపీ కమ్స్, ఏ విధంగా భారతదేశానికి ఆదాయం. సో ఫస్ట్ టైం 50 లక్షల కోట్లని మనం దాటేయటం జరిగింది బడ్జెట్లో. సో అందులో ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది. సో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22% వస్తున్నది. సెకండ్ కార్పొరేషన్ ట్యాక్స్, ఇక్కడ థర్డ్ లేదా సెకండ్ ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు, థర్డ్ ఇది అని తీసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో డైరెక్ట్ ట్యాక్స్ అని అడిగితే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సెకండ్ ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చింది ఇక్కడ. ఆ విధంగా ఎగ్జామినర్ డైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతున్నాడా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతున్నాడా చూడు. లేదా ఓన్లీ ట్యాక్స్, పన్నులు అని అడిగినప్పుడు, ట్యాక్సెస్ అని అడిగినప్పుడు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, తర్వాత జిఎస్టీ వస్తుంది, తర్వాత కార్పొరేషన్ వస్తుంది. సో ఎగ్జామినర్ ప్రశ్నకి అనుగుణంగా నువ్వు అక్కడ ఆన్సర్ చెయ్యి. సో ఈ ఎక్సైజ్ డ్యూటీ నుంచి ఇంత, కస్టమ్స్ నుంచి ఇంత, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, ఇక బారోయింగ్ అండ్ లయబిలిటీస్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇక ట్యాక్స్ స్ట్రక్చర్ అవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నావు. రూపీ ఏ విధంగా వస్తుంది.
ఇక వచ్చే దాంట్లో నుంచి రూపీ ఖర్చు పెట్టాలి. ఇంట్రెస్ట్ పేమెంట్కి 20 పైసలు నువ్వు ఖర్చు పెడుతున్నావు. తర్వాత డిఫెన్స్కి 8%, సబ్సిడీకి 6%లో థర్డ్ పొజిషన్లో ఉన్నది. ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఎక్స్క్లూడింగ్ అది డిఫెన్స్ రిలేటెడ్ తీస్తే 16. స్టేట్ షేర్ మొత్తం దేశంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మొత్తం మనకు. సో 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్కి 22% వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి. వడ్డీ చెల్లింపులు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వనివి 20కి వెళ్ళిపోవటం జరిగింది. ఎక్కువ అప్పులు చేసింది భారతదేశము. స్టేట్ 28 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బీహారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీళ్ళందరూ కూడా కంచం పట్టుకొని రెడీగా ఉన్నారు. కేంద్రం నాకేమైనా డబ్బులు వేయి, కేంద్రం నాకేమైనా డబ్బులు పంపి, నా ట్యాక్స్ ఇవన్నీ. ఇది వడ్డీ ఒకటే 20% ఉన్నది. ఇవి స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 22%, దాదాపు ఈక్వల్. చూడండి ఇక్కడ 28 రాష్ట్రాలు వాళ్ళ ఒక సంవత్సరానికి సరిపడా ఆ డబ్బుల్ని కేంద్రం పంపేది జస్ట్ వడ్డీ రూపంలో కూడా బయట చెల్లించుకుంటున్నాం. ఇది తగ్గించుకొని రాష్ట్రాలకి పంపితే రాష్ట్రాలు కాస్త బాగుపడతాయన్న విషయం నీకు అర్థమవుతున్నది. నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. నేను సంక్షేమం చేస్తాం ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కానీ అవి. సో ఇక్కడ 16, ఇక్కడ 8, ఈ రెండు కలిపితే 24 అయింది. వడ్డీ ఒక్కటి చూస్తే 20 అయింది ఇక్కడ. సో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. సో మొత్తం దేశం సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ చెప్పేది ఒకటైతే వడ్డీ చెల్లింపులు. సో వడ్డీ చెల్లింపుల భారం ఎప్పుడైతే తగ్గుద్దో ఆ రోజు దేశం ముందుకెళ్తుందన్న విషయం అర్థమవుతున్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని చూడండి. వేటికి ఎక్స్పెండిచర్స్ అన్నది ఇక్కడ నీకు కనిపిస్తున్నాయి. ఇక డెఫిషిట్ ట్రెండ్స్, ప్రైమరీ డెఫిషిట్, ఇది 2025 ఇయర్కి సంబంధించి ఇది ప్రైమరీ డెఫిషిట్, ఇది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్, ఇది ఆర్డి, ఇది ఎఫ్డి. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. సర్వేలో వచ్చినవి, లాస్ట్ టైం మనం క్లాస్లో డిస్కస్ చేసినవి అండ్ ఇక్కడ వచ్చినవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మామూలు ట్రాన్స్ఫర్స్, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్పెండిచర్, వేటికి ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎక్కువగా డిఫెన్సే ఉంటుంది, 4,91,00,000. రూరల్ డెవలప్మెంట్ 2 లక్షలు, హోమ్ 2,36,000, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ 1,00,000, ఎడ్యుకేషన్ 1,28,000, హెల్త్ ఇంత ఉన్నాయి కదా. సోషల్ వెల్ఫేర్కి 60,000 కోట్లు. బడ్జెట్ ఎంత అండి? 50.65 లక్షల కోట్లు. వీళ్ళు సోషల్ వెల్ఫేర్కి ఇంత. ఇక సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చూడు, మరీ ఇంత ఉన్నది. కానీ ఇన్నోవేషన్స్ బాగా పెరగాలంటారు వీళ్ళు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా పెరగాలంటారు. ఈ 55,000 కోట్లు అన్నది అమెరికాలో ఒక ల్యాబ్లో ఖర్చు పెడతారు వాళ్ళు. సో ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతున్న నా ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నప్పుడు R&D, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో అసలు దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల పైన ఖర్చు పెడితేనే ప్రాపర్ అవుట్కమ్స్ వస్తాయి. నువ్వు పావలా చేతిలో పెట్టి 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉంటున్నది ఇది. సరే, పాయింట్ అయితే ఇక్కడ మీకు అర్థమైంది కదా దేనికి ఎట్లా ఉన్నది అని. బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు. సో ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తున్నాయి, ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్లో మార్కెట్ లోన్స్ అండ్ స్మాల్ సేవింగ్స్ నుంచి ఇంత డబ్బు వస్తుంది. డెప్ట్ రిసిప్ట్స్ ఇవన్నీ కలిపి క్యాపిటల్ రిసిప్ట్స్లో ఈ విధంగా రావటం జరిగింది. ట్యాక్స్ రెవెన్యూ ఇంత వస్తున్నది, అందులో జిఎస్టీ రూపంలో యూనియన్ ఎక్సైజ్, ఇవి బాణం గుర్తులన్నీ కూడా వస్తున్నట్టు, ఇవి వచ్చిన దాంట్లో నుంచి పోతున్నట్టు ఇవి. సో ఇవి ఒకసారి చూసుకోండి, ఒట్టిగా ఆ విధంగా మనం చూస్తే గుర్తుంటుందేమో అని అంతే. ఇక్కడ గ్రోస్ ట్యాక్స్ రెవెన్యూ 42 లక్షల కోట్లు, స్టేట్ షేర్కి వాళ్ళు పంపుతున్నది 14 లక్షల కోట్లు, కేంద్రం వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నది 28 లక్షల కోట్లు. ఎక్స్పెండిచర్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు. టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇది ఈ విధంగా ఉన్నది. సో ఇది బడ్జెట్ బేసిక్, కాస్త ఎగ్జామ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ ఏమైనావని చెప్పాను. మిగిలిన పాయింట్లన్నీ కూడా ముందు డిస్కస్ చేసుకున్నాం మనము.
ఈ ఎంఎస్ఎంఈ రివిజన్స్ అవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని కూడా పంపిస్తున్నాను. సో దీన్ని కూడా స్టడీ చేయండి. సో ఇది ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో అనవసరంగా అటు ఇటు ఆలోచించద్దు. సో ఫోకస్ ఎగ్జామ్ మీదనే పెట్టండి. ఇక కొత్త పాయింట్లు వాటిని ఎతకటంని తగ్గించుకోండి. చూసిందల్లా చదవాలనిపిస్తుంది, అది కామను. ఇప్పుడు ఓన్లీ 23rd Feb రివిజన్స్. ఏదైనా 1-2 ఉంటే కొత్తది చూసుకోండి. కానీ రోజుకి 1 గంట మాత్రమే ఫోను మీకు నచ్చిన టైంలో మీకు ముఖ్యమైన వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. ఈ టైంలో ఉంటానని ఒకసారి చూసుకుంటూ ఉండండి, అంతే. ఆల్ ది బెస్ట్ అండి. చదువుతుండండి. ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉంటే నేను మీకు కమ్యూనికేట్ అవుతాను. గుడ్ లక్.